మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామమున మీ అందరికి వందనాలు. ఈరోజు మనం మనలోని క్రీస్తు మర్మం రెండవ భాగం గురించి నేర్చుకోబోతున్నాము. మిస్టరీ ఆఫ్ క్రైస్ట్ ఇన్ us పార్ట్ 2. మానవ రక్షణలో త్రియేక దేవునిలో జీవాధారమైన ఆధ్యాత్మిక సంయోగం. మానవ రక్షణ అంటే త్రియేక దేవునిలో జీవాధారమైన ఆధ్యాత్మిక సంయోగం. పరిశుద్ధాత్మ విశ్వాసిని క్రీస్తులో ఐక్యం చేస్తాడు అనేటువంటి ఈ అంశమును మనము ఈరోజు నేర్చుకోబోతూ ఉన్నాము. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ మా తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు. మా సొంత జ్ఞానం వలన, మా తలంపుల వలన మేము మీ విషయాలను అర్థం చేసుకోలేము. మీ పరిశుద్ధాత్మ దేవుని సహాయమును ఈ సమయంలో మాకు దయచేసి మీ ప్రత్యక్షతను మీరు బయలుపరిచినటువంటి మీ లేఖన సత్యాలను అర్థం చేసుకునేలాగా మాకు సహాయం చేయుదురని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మానవ రక్షణ అంటే త్రియేక దేవునిలో జీవాధారమైన ఆధ్యాత్మిక సంయోగం. త్రియేక దేవుడు మనలో ఉండటం, మనము ఆయనలో ఉండటం, ఏకత్వం కలిగి ఉండటం, ఇది పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతుంది అని లేఖనాల్లో మనము తెలుసుకుంటూ ఉన్నాము. యోహాను 17:20-21లో యేసు ప్రభు ఆయన చివరి ప్రార్థన చేసినప్పుడు ఇలా అన్నాడు, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున. అంటే తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు. నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును, అంటే శిష్యులు, ఆయనను అనుసరించేటువంటి వారందరూ కూడా మనయందు ఏకమై ఉండవలనని, సంయోగమై ఉండవలనని ఇక్కడ అంటూ ఉన్నాడు. యేసు ప్రభు ఆది అంతము పుట్టుక మరణం లేనటువంటి దేవుడు, సర్వజ్ఞాని, సర్వశక్తుడు, స్వయంభవుడు, ఆకాశ మహాకాశాలు పట్టనటువంటి దేవుడు. ఆయనకు అసాధ్యాలు పరిమితులు ఉండవు. ఈ దేవుడు మానవుణ్ణి పాపము నుండి మరణము నుండి రక్షించడానికి, మానవాళిని పాపము నుండి మరణం నుండి రక్షించడానికి మానవుడిగా అవతరించాలి రక్షణ ప్రణాళికలో. అలా అవతరించక ముందు ఆయన దేవత్వమును తండ్రి అయినటువంటి దేవుని దగ్గర పెట్టి ఆయన పూర్తిగా మానవుడిగా అవతరించాడు దేవుని నీతిని నెరవేర్చడానికి. ఆయన మానవుడిగా అవతరించినప్పుడు ఆయన దేవత్వాన్ని ఉపయోగించలేదు. తండ్రి మీద ఆధారపడ్డాడు, పరిశుద్ధాత్మ మీద ఆధారపడ్డాడు, దేవుని యొక్క కృప మీద ఆధారపడ్డాడు మనకులాగని. అలా ఉన్నప్పుడే ఆయన మానవుడికి రక్షకుడుగా ఉండగలడు. ఈ సమయంలో ఆయన దేవుణ్ణి ఆయన హృదయంలో నిలుపుకున్నాడు. పరిపూర్ణంగా తండ్రి అయినటువంటి దేవునికి ఆయన అప్పగించుకున్నాడు, అర్పించుకున్నాడు. తండ్రి ఆయనలో నివసించాడు, కుమారుడైనటువంటి దేవుడు తండ్రిలో నివసించాడు. అదే అవకాశాన్ని దేవుడు మనుషులకు కూడా ఇస్తూ ఉన్నాడు. ఆయనను ఎవరైతే నమ్ముకుంటారో వారు కూడా ఆయనలో ఉండవచ్చు, ఆయన వారిలో ఉండవచ్చు. దీన్నే ఆయన నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలనని. ఇది మానవాళికి దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశం. ఇంతకు మించినటువంటి అవకాశం మరొకటి లేదు. దేవుడు మానవ హృదయంలో ఉండటం, సర్వ జ్ఞాని, సర్వశక్తుడు, స్వయంభవుడు, నిత్యుడు, ఆయన వాక్కుతో ఈ అనంతమైన విశ్వాన్ని చేసినటువంటి వాడు, కాలానికి స్థలానికి అతీతమైనటువంటి వాడు, ఆకాశ మహాకాశాలు పట్టనటువంటి దేవుడు, సర్వశక్తుడైనటువంటి ఆ దేవుడు మానవుని హృదయంలో ఉండాలని, నివసించాలని ఆయన కోరుకోవటం మానవులకు ఉన్నటువంటి గొప్ప ధన్యత. నిత్యమైనటువంటి విలువను మానవ ఉనికికి దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఆయనే వచ్చి
మానవుని యొక్క దేహములో, వాని యొక్క హృదయంలో, మనసులో నివసించడానికి ఆయన నిర్ణయం తీసుకున్నప్పుడు ఇది పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతుంది, సాధ్యమవుతుంది అనేటువంటి వాస్తవాన్ని మనము లేఖనాల్లో తెలుసుకుంటూ ఉన్నాము. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండాలి. వారి యందు నేనును, నా యందు నీవును ఉండవలనని వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున. కనుక ఇది పరిశుద్ధాత్మ ద్వారా సాధ్యం అవుతుంది. ఇది అర్థం అవటానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ద్రాక్షవల్లి తీగెలు అనేటువంటి ఉపమానాన్ని ఆయన ఉపయోగించాడు. యోహాను 15:4 నాయందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. యేసు ప్రభు ఆయన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడంటే మానవులందరితో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనను స్వరక్షకుడుగా అంగీకరించి ఆయనను అనుసరిస్తారో వారితో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నాయందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నాయందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు అన్నటువంటి గొప్ప సత్యాన్ని ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ ఉన్నారు. సర్వశక్తుడైనటువంటి దేవుడు మనిషి హృదయంలో నిలిచి ఉండాలి. మనిషి ఆయనలో నిలిచి ఉండాలి. ద్రాక్షవల్లిలో ఆ కొమ్మలు లేకపోతే తీగలు ఏ విధంగా అయితే అంటుకట్టబడి ఉంటాయో అలాగే దేవుని యందు విశ్వాసం ఉంచేటువంటి వారు కూడా దేవునిలో అంటుకట్టబడి ఉండాలి. వారు ఆయనకు వేరుగా జీవించలేరు. ఆధ్యాత్మికమైనటువంటి జీవితం, దేవుని చిత్తములో ఉన్నటువంటి జీవితాన్ని వారు జీవించలేరు, ఫలించలేరు. కనుక దేవుడే వచ్చి మానవ హృదయంలో నివసించడానికి ఆయన నిర్ణయించుకున్నాడు. ఒక ద్రాక్షవల్లిలో తీగెలు ఉన్నట్లుగా తీగెలు ద్రాక్షవల్లిలో అంటుకట్టబడితేనే ఆ తీగెలు ఫలిస్తాయి. ఆ ద్రాక్షవల్లి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, ఆ తీగెలు మనము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులో విశ్వాసం ద్వారా ఉండాలి. విశ్వాసం ద్వారా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును మన హృదయంలోనికి ఆహ్వానించుకోవాలి. అప్పుడు ఆయన మనలోనికి వచ్చినప్పుడు మనము ఆయనలో నివసిస్తాము. ఈ సంయోగాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. 5వ వచనం, యోహాను 15:5 ద్రాక్షవల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. మనుషులు తమ సొంత ఆలోచన వల్ల, తమ సొంత జ్ఞానం వల్ల, ప్రయత్నాల వల్ల, స్వనీతి వల్ల, మంచి కార్యాల వల్ల, వారు నిష్టలు నియమాల వల్ల, మత నిష్టల వల్ల, చర్చి సంఘ కార్యక్రమాల వల్ల మనుషులు దేవుని యొక్క గుణశీలాన్ని ప్రతిఫలించలేరు. దేవుని యొక్క గుణాలను కలిగి వారు జీవించలేరు. దేవుని యొక్క పర్యాజ్ఞల విధేయత కలిగి వారు జీవించలేరు. దేవుని యొక్క పరిశుద్ధతను, ఆయన పవిత్రతను, ఆయన పరిపూర్ణతను ఏ మనిషి కూడా తన సొంత క్రియల వల్ల జీవించలేడు. కనుకనే ఇక్కడ దేవుడు గొప్ప సత్యమును ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు, బయలుపరుస్తూ ఉన్నాడు. దేవుడు ద్రాక్షవల్లి, మనము తీగెలము. తీగలు ద్రాక్షవల్లిలో అంటుకట్టబడితేనే అవి ఎలాగూ ఫలించవో అలాగే విశ్వాసులు కూడా యేసు ప్రభువులో నిలిచి ఉండకపోతే వారు కూడా ఫలించరు అని ఈ వాక్యంలో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తులో విశ్వాసి నిలిచి ఉండాలి.
అంటుకట్టబడి ఉండాలి. అది ఏ విధంగా అంటుకట్టబడి ఉండాలో అనేటువంటిది మనము నేర్చుకోవాలి. లేకపోతే మన సొంత ప్రయత్నాల్లోకి పడిపోతాము, మన స్వనీతిలోనికి పడిపోతాము, మన సొంత నీతి క్రియల్లో జీవిస్తాము, అతిశయిస్తాము, గర్విస్తాము. ఆ విధంగా స్వనీతిలో మనము నిష్ఫలులుగా ఈ లోకంలో జీవిస్తాము. ద్రాక్షవల్లి తీగెలు అనే ఈ ఉపమానం విశ్వాసికి క్రీస్తుకు మధ్య ఉన్న సన్నిహితమైన వ్యక్తిగతమైన సంబంధాన్ని తెలియజేస్తోంది. ద్రాక్షవల్లి తీగలు, ఇది ఒక ఉపమానం. ఏ ఉపమానం కూడా పూర్తి అనుభవాన్ని మనకి తెలియజేయలేదు. ఇది ఒక అలౌకికమైనటువంటి అనుభవం కనుక దీన్ని మనము ఈ ఉపమానం ద్వారా కొంతవరకే అర్థం చేసుకోగలము, మన జీవితంలో అనుభవించగలం. అయితే అసలు అనుభవించేటువంటి దానికి ఈ ఉపమానాలు పూర్తిగా తెలియజేయలేవు, అది అనుభవంలోనే తెలుస్తోంది. ఇది క్రీస్తుతో సన్నిహితమైన సంబంధం, విశ్వాసికి క్రీస్తుకి మధ్య ఉన్న సన్నిహితమైనటువంటి సంబంధం. విశ్వాసి క్రీస్తును నమ్ముకోవాలి, ఆయన మీద ఆధారపడాలి, తద్వారా వ్యక్తిగతమైనటువంటి సంబంధం కలిగి ఉంటారు. యేసు ప్రభువు ఆయన ఈ అనంతమైన విశ్వానికి సృష్టికర్త, దేవుడు, రక్షకుడు. విశ్వాసి ఆయనను నమ్ముకుంటే ఆయన వచ్చి విశ్వాసులో జీవిస్తాడు, విశ్వాసి ఆయనలో నివసిస్తాడు. తద్వారా వారిద్దరికి మధ్య సన్నిహితమైన సంబంధం ఏర్పడుతుంది. ఒక కొమ్మ ఆ ద్రాక్షవల్లిలో అంటుకట్టబడాలి. అంటుకట్టబడితేనే ఆ ద్రాక్షవల్లిలో ఉన్నటువంటి పోషకాలు కానీ, దానిలో ఉన్నటువంటి శక్తి కానీ, దానిలో ఉన్నటువంటి జీవము కానీ అవన్నీ కూడా ఆ కొమ్మలోనికి వస్తాయి. లేకపోతే ఆ కొమ్మ ఎండిపోతుంది, అది ఎటువంటి ప్రయోజనం లేకుండా ఉంటుంది, పుష్పించదు, ఫలించదు, అలాగే ఉండిపోతుంది. ఆ ద్రాక్షవల్లిలో ఉంటేనే దానికి విలువ. అలాగే విశ్వాసి కూడా యేసు ప్రభువులో ఉండాలి, అంటుకట్టబడి ఉండాలి, ఆయనతో అనుక్షణము వ్యక్తిగతమైనటువంటి సంబంధం కలిగి ఉండాలి. లేకపోతే విశ్వాసి ఆధ్యాత్మికంగా జీవించలేడు, ఆత్మ ఫలాల్ని ఫలించలేడు. ద్రాక్ష తీగలు బ్రతికి ఫలించాలంటే ద్రాక్షవల్లిలో అంటుకట్టబడి ఉండాలి. ప్రాణానికి, పోషకాలకి పూర్తిగా ఈ కొమ్మ, ఈ తీగె ఆ ద్రాక్షవల్లి మీద ఆధారపడి ఉండాలి. అలాగే విశ్వాసి కూడా క్రీస్తు మీద ఆధారపడి ఉండాలి. ఎంతకాలం? అనుక్షణము, ప్రతి అనుభవంలో. ఏ ఒక్క క్షణంలో కూడా ఆ విశ్వాసి క్షేమంగా ఉండలేడు, ఆధ్యాత్మికమైనటువంటి జీవము కలిగి ఉండలేడు, ఆయన మీద అనుక్షణము ఆధారపడకపోతే. ఇది చాలా చక్కని ఉపమానము, ఈ ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాన్ని తెలియజేసేటువంటి ఉపమానం. ఈ తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉండటం అనేటువంటి ఈ మాట మెనో అనేటువంటి గ్రీకు మాట. దీని యొక్క అర్థం టు అబాయిడ్, నిలిచి ఉండటం, టు రిమైన్, టు స్టే, అలా ఉండిపోవటం, క్రీస్తులో ఉండిపోవటం. మెనో అంటే తీగె ద్రాక్షవల్లి ప్రక్కన ఉండటం కాదు, ఒక విశ్వాసి యేసు ప్రభు ప్రక్కన ఉండటం కాదు, తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉండటం, ద్రాక్షవల్లిలో నిలిచి ఉండటం, ఒకటైపోయి నిలిచి ఉండాలి. ద్రాక్షవల్లిలో కలిసిపోవటం, నిలిచి ఉండటం. అదే అర్థాన్ని ఈ మాట తెలియజేస్తోంది, మెనో అనేటువంటి ఈ మాట. ఆ కొమ్మ అంటుకట్టబడినప్పుడు ఆ మొద్దులో ఉన్నటువంటి జీవము, ప్రాణము, పోషకాలు ఆ కొమ్మలోనికి వచ్చి ఆ కొమ్మ చిగురుస్తుంది. ఆ తర్వాత పుష్పాలు వస్తాయి, ఫలాలు కూడా వస్తాయి. అలాగే
ఒక విశ్వాసి క్రీస్తులో జీవించటం, క్రీస్తు విశ్వాసిలో నివసించటం అనే ఒక మర్మమైనటువంటి అనుభవాన్ని వివరిస్తోంది ఈ ఉపమానం. ఈ ద్రాక్షవల్లి తీగలనేటువంటి ఉపమానం ఈ మర్మమైనటువంటి అనుభవాన్ని తెలియజేస్తుంది. ఈ దేవుడు ఆకాశ మహాకాశాలు పట్టనటువంటి దేవుడు, సృష్టికర్త, సర్వశక్తుడు, మనిషి యొక్క హృదయంలో జీవించటం ఏంటి, నివసించటం ఏంటి, మనిషి ఆయనలో నివసించటం ఏంటి అనేటువంటిది మానవులకి అర్థం కానిటువంటి అనుభవం, ఒక అలౌకికమైనటువంటి అనుభవం. దేవుడు చెప్పాడు కనుక ఆ మాటలను నమ్మి ఆ అనుభవాన్ని మనము స్వీకరించటమే. ఒక విశ్వాసి హృదయంలో క్రీస్తు ప్రత్యక్షమై ఉండటం, ఆయనలో నివసించటం, ఆ వ్యక్తిలో, విశ్వాసిలో నివసించటం అనేటువంటివి త్రియేక దేవుళ్ళలో, త్రిత్వంలో మూడో వ్యక్తి అయినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా ఇది సాధ్యం అవుతుంది అని మనము లేఖనాల్లో తెలుసుకుంటూ ఉన్నాం. ఇది ఒక మర్మమైనటువంటి కార్యము. పరిశుద్ధాత్మ అలా క్రీస్తు విశ్వాసులో ప్రత్యక్షమై ఉండేలాగన, జీవించేలాగన, క్రీస్తు విశ్వాసులో నివసించేలాగా చేస్తాడు పరిశుద్ధాత్మ. ఇది మానవ ప్రయత్నాల వల్ల, మానవుని యొక్క జ్ఞానం వల్ల జరిగేటువంటి కార్యము కాదు. కనుక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ అనంతమైన విశ్వానికి సృష్టికర్త, మానవ మాతృని యొక్క హృదయంలో నివసించడానికి పరిశుద్ధాత్మ దేవుడే ఆ అనుభవాన్ని సాధ్యం చేస్తాడు. దాని కొరకు విశ్వాసి ప్రార్థన చేసుకోవాలి. ఒక విశ్వాసి హృదయంలో క్రీస్తు ప్రత్యక్షమై నివసించేలాగా చేస్తాడు పరిశుద్ధాత్మ. ఇది ఒక మర్మమైన కార్యము. విశ్వాసి ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని హృదయంలోనికి ఆహ్వానించుకోవాలి. ఆహ్వానించుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో కూడా హృదయంలోనికి వచ్చి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలో నివసిస్తాడు, జీవిస్తాడు. మనము ఆయనలో నివసించేలాగా చేస్తాడు పరిశుద్ధాత్మ. ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము. పరిశుద్ధాత్మ విశ్వాసి హృదయంలో ఒక మర్మమైన, అలౌకికమైన కార్యము చేస్తాడు. ఇది ఒక అలౌకికమైన కార్యము. ఇట్స్ అ సూపర్ న్యాచురల్ యాక్ట్ ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ విశ్వాసి హృదయంలో ఈ అలౌకికమైనటువంటి కార్యము చేసినప్పుడు విశ్వాసికి క్రీస్తుకి సంయోగం కలిగిస్తాడు. క్రీస్తును విశ్వాసిలో, విశ్వాసి క్రీస్తులో సంయోగం అయ్యేలాగా చేస్తాడు పరిశుద్ధాత్మ. ఇది కేవలము పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే సాధ్యం అవుతుంది. అలాగే ఒక కొమ్మ లేకపోతే తీగె ద్రాక్షవల్లిలో అంటుకట్టబడినప్పుడు పీచు వెంబడి పీచు, నరం వెంబడి నరము, నాళము వెంబడి నాళము, విశ్వాసి అనే తీగె ద్రాక్షవల్లి అనే క్రీస్తులో జీవాధారంగా, ఆధ్యాత్మికంగా ఎలా ఐక్యమై ఉంటుందో తెలియజేస్తోంది ఈ ఉపమానం, ఈ పోలిక. కొమ్మ, తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉండటం అనేటువంటిది. పరిశుద్ధాత్మే విశ్వాసి హృదయంలో జీవాధారమైన శక్తి. పరిశుద్ధాత్మ ప్రాణాధారమైన శక్తిని క్రీస్తు నుండి తీసుకుని విశ్వాసి హృదయాన్ని మార్చే దేవుని శక్తితో ఐక్యం చేస్తాడు పరిశుద్ధాత్మ. విశ్వాసికి క్రీస్తుతో ఉన్న ఆధ్యాత్మిక సంబంధం ద్వారా దేవ స్వభావంలో పాలు పంచుకునేలాగా చేస్తాడు పరిశుద్ధాత్మ. ఇది ఒక మర్మమైన, అలౌకికమైన ప్రక్రియ. దేవ స్వభావంలో పాలు పంచుకునేలాగా చేస్తాడు పరిశుద్ధాత్మ.
దేవుని స్వభావంలో పాలు పంచుకునేలాగా చేస్తాడు. ఇది పరిశుద్ధాత్మ ద్వారానే సాధ్యం అవుతుంది. ఇందుకు దేవుని యొక్క కృప ఆ వ్యక్తికి అవసరం. తన సొంత తలంపులతో, ఆలోచనలతో ఈ కార్యమును జరిగించలేడు. పరిశుద్ధాత్మని హృదయంలోనికి ఆహ్వానించుకోలేడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని హృదయంలోనికి ఆహ్వానించుకోలేడు. అందుకు దేవుని కృప కావాలి. విశ్వాసి ద్రాక్షవల్లిలో అంటుకట్టబడి ఆత్మ ఫలములను ఫలించే ప్రక్రియలో దేవుని కృప యొక్క పాత్ర ఏమిటో మనము తెలుసుకోవాలి. దేవుని కృప లేకపోతే ఒక క్షణం కూడా మనము దేవునిలో నివసించలేము. దేవుడు మనలో నివసించలేడు. కనుక ఇందుకు దేవుని కృప కావాలి. దేవుని కృప జీవితాన్ని మార్చివేస్తుంది. కృపను మనము అంగీకరించినప్పుడు పాపులుగా, అయోగ్యులుగా, బలహీనులుగా ఉన్న మనము ఉన్నపాటున దేవుని పాదాలను హత్తుకునేలాగా చేస్తుంది దేవుని యొక్క కృప. దేవుని సత్యాన్ని అంగీకరించేలా చేస్తుంది దేవుని కృప. ఆయన శక్తిని ఆశ్రయించుకునేలా చేస్తుంది. పాపం యొక్క శక్తి నుండి విడిపిస్తుంది కృప. దేవుని మహిమను, ఆయన ఆనందాన్ని పొందేలా నడిపిస్తుంది. దేవుని కృప మాత్రమే మానవ హృదయమును మార్చగలదు. పరిశుద్ధాత్మ మన హృదయంలోనికి వచ్చినప్పుడు ఆయన మన హృదయంలో నివసిస్తాడు. కృపను మనము అంగీకరించినప్పుడు మనలోని పరిశుద్ధాత్మ కృపను ఉపయోగించి ఏది అసాధ్యమో దానిని ఆయన జరిగిస్తాడు. ఏదైనా బలహీనతను జయించాలంటే, ఒక అతిక్రమమును, పాపమును మనము జయించి జయ జీవితం జీవించాలంటే, ఒక అలవాటును మానుకోవాలంటే, అది మానవ ప్రయత్నాల వల్ల ఒక అసాధ్యమైనటువంటి విషయం. దీనికి దేవుని కృప కావాలి. దేవుని కృపను మనము అంగీకరించినప్పుడు, తృణీకరించుకోకుండా మనము కృపను మన హృదయంలోనికి అంగీకరించినప్పుడు అక్కడ నివసిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ ఆ కృపను ఉపయోగించి ఆ బలహీనత నుండి మనలను విడిపిస్తాడు. ఆ పాపము మీద మనకు జయాన్ని దయచేస్తాడు. దేవుని చిత్తాన్ని మనలో నెరవేరుస్తాడు పరిశుద్ధాత్మ. దేవునిలో మనము ఏమై ఉండాలని ఆయన కోరుకుంటున్నాడో అలా మనల్ని మలుస్తాడు పరిశుద్ధాత్మ. కృప ద్వారా దేవుణ్ణి ప్రేమించేలా చేస్తాడు. ఆయనకు సంపూర్ణంగా అర్పించుకుని విధేయులుగా జీవిస్తూ ఆయన సేవ చేసేలా చేస్తాడు పరిశుద్ధాత్మ కృపను అంగీకరించినప్పుడు. కృపకు, విశ్వాసానికి, విధేయతకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ఇవి వేరువేరు కాదు. ఇవి సంబంధం కలిగి ఉంటాయి. కృప, విశ్వాసం, విధేయత. దేవుని కృప మానవాళికి ఉచిత బహుమానంగా అనుగ్రహించే రక్షణను, దేవుని రక్షణను మానవాళికి దేవుడు ఉచితంగా ఇస్తూ ఉన్నాడు ఒక బహుమానంగా. దేవుని కృప ఆ రక్షణను విశ్వాసం ద్వారా స్వీకరించిన విశ్వాసులు ఆజ్ఞలను మీరవచ్చా, ఆజ్ఞలను అతిక్రమించవచ్చా అన్న ప్రశ్నకు పౌలు ఇచ్చే ఖచ్చితమైన జవాబు రోమా 6:15లో ఉన్నది. అదెన్నటికీ కూడదు, అలా జరగదు, అదా కానీ కాదు. దేవుని వాక్యంలో ఇది చాలా తేటగా, స్పష్టంగా అర్థమవుతుంది. కృప ద్వారా, విశ్వాసం ద్వారా రక్షింపబడినటువంటి వారు దేవుని 10 ఆజ్ఞల ధర్మశాస్త్రమునకు విధేయులుగా జీవిస్తారు. ఎలా జీవిస్తారు అనేటువంటిది మనము నేర్చుకుంటున్నాం కదా. మనము యేసుక్రీస్తులో నివసించినప్పుడు పరిశుద్ధాత్మ ఆయనలో శక్తిని మనలో ప్రసరింప చేస్తాడు. తద్వారా మనము దేవుని యొక్క ఆజ్ఞల యొక్క విధేయతలో జీవించగలుగుతాము. మన సొంత శక్తితో, మన ప్రయత్నాలతో అది సాధ్యం కాదు.
అయితే దేవుని యొక్క కృపను అంగీకరించడం వల్ల పరిశుద్ధాత్మ యేసు ప్రభు యొక్క విధేయతను మన జీవితంలో భాగంగా చేస్తాడు. క్రియల మీద ఆధారపడి మన సొంత నీతిని స్థాపించుకునే బదులు యూదులు అలా చేశారు. విశ్వాసం ద్వారా క్రీస్తు నీతిని అంగీకరించాలి. విశ్వాసాన్ని బట్టి క్రీస్తును మన హృదయంలో చేర్చుకున్నప్పుడు ఆయన నీతి మనలో భాగమైపోతుంది పరిశుద్ధాత్మ ద్వారా. అప్పుడు ఆయన రక్తము మన పాపములకు ప్రాయశ్చిత్తం కలిగిస్తుంది. విశ్వాసం ద్వారా క్రీస్తు యొక్క విధేయతను స్వీకరించినప్పుడు పరిశుద్ధాత్మ హృదయాన్ని నూతనపరుస్తాడు. ఆ విధంగా నూతనపరచబడిన హృదయం ఆత్మ ఫలములను ఫలిస్తుంది. దేవుని కృప విశ్వాసిని త్రియేక దేవునితో సన్నిహితమైన వ్యక్తిగతమైన సంబంధంలో జీవింప చేస్తుంది. క్రీస్తు మనలో, మనం క్రీస్తులో నివసించేలా చేస్తుంది కృప. క్రీస్తు యేసు ద్వారా అనూహ్యమైన దేవుని మహాకృప మనలను క్రీస్తు శక్తిలో, ఆయన విజయంలో, ఆయన గుణశీలంలో జీవింప చేస్తుంది. ఆ విధంగా మనలో నివసించే పరిశుద్ధాత్మ రక్షణ ఫలములను ఫలింప చేస్తాడు దేవుడు. ఆ విధంగా దేవుని యొక్క కృపను విశ్వాసి ఎన్నడూ తృణీకరించకూడదు. ఒక క్షణం కూడా, ఒక్క అనుభవంలో కూడా దేవుని కృపను తృణీకరించలేడు. దేవుని కృపకు వేరుగా, పరిశుద్ధాత్మ దేవునికి వేరుగా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు వేరుగా ఒక వ్యక్తి దేవునితో సంబంధం కలిగి జీవించలేడు. ఆయన పరిశుద్ధతను, పరిపూర్ణతను, ఆయన గుణశీలమును అతడు జీవించలేడు. అతని జీవితంలో భాగంగా చేసుకోలేడు. మరి దేవుని యొక్క కృపను అంగీకరించి, ఆయన ఆత్మను అంగీకరించి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును హృదయంలో నిలుపుకొని మనము ఆత్మఫలములు ఫలిస్తూ దేవునికి ఇష్టలుగా జీవించడానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. మా ప్రభువా, మా దేవా, ఈ సమయంలో ప్రభువా మీ వాక్యమును మా జీవితంలో ఫలింపచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా సొంత జ్ఞానంతో, శక్తితో ప్రభువా మేము విధేయులుగా జీవించలేము. మీ చిత్తములో, మీ గుణశీలములో మేము జీవించలేము ప్రభువా. ప్రతి క్షణము కూడా మీ కృప మాకు కావాలి. మీ కృపను మేము అంగీకరించినప్పుడు, మేము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును మా హృదయంలోనికి ఆహ్వానించుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయనను మాలో నివసింపచేస్తాడు. మేము ఆయనలో నివసించేలాగా చేస్తాడు. తద్వారా ఆయన గుణశీలము, ఆయన ఆజ్ఞల విధేయత అనేటువంటి ఫలములను ఫలించేలాగా చేస్తాడు దేవుడు. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెందునుగాక. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.